మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బీఆర్కే న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. బండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్. రామారావు, మహారాష్ట్రలో కొద్దిసేపటి క్రితం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగ్పూర్ సమీపంలోని బండారా జిల్లాలో ఉన్నటువంటి ఒక అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఒక ఆయుధాల తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాక్టరీలో పేలుడు, భారీ పేలుడు సంభవించింది. అంటే వర్క్ జరుగుతుండగా ఒకసారిగా పేలుడు సంభవించడంతో ఆ ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 5గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. 5గురు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం అంతూ ఉంది. విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఫైర్ ఇంజిన్ సిబ్బంది కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు సహాయ చర్యలు చేపట్టారు. వాటిని తీవ్రంగా శ్రమిస్తూ మంటల్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఊహించిన ఘటనతో అక్కడి నుంచి ఒక్కసారిగా ఫ్యాక్టరీలు పనిచేసే కార్మికులు కావచ్చు, లేదంటే సమీప ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కావచ్చు పరుగులు ప్రాణభయంతో పరుగులు తీసిన పరిస్థితి. దాని పేలుడు ప్రభావం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ల దూరం వరకు ఆ పేలుడు శబ్దం వినిపించిందని మనకి అక్కడ ఉంటుంది సమాచారం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పేలుడు జరిగిందని చెప్పి. 5గురు అయితే అఫిషియల్ గా చనిపోయినట్టుగా సమాచారం అందుతుందో వారందరినీ కూడా ఎవరైతే సివియర్ గా గాయపడ్డారో అందరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణం ఏంటి, ఎందుకు సంభవించింది ఘటన అనే దానిపైన ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టింది, విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. రైట్, అక్కడైతే ఇంటెన్సిటీ అయితే చాలా సివియర్ గా ఉండటంతో అక్కడ భయానక వాతావరణం అయితే కనిపిస్తుంది. రామారావు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భాండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.